Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. Today heading చూస్తే వెపనైజింగ్ హెల్త్ కేర్ అన్నాడు. వెపనైజింగ్ ఒక మీనింగ్ వచ్చి వెపనైజ్ అంటే పొలిటిసైజ్, ఇంకో మీనింగ్ వచ్చి ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే మిస్యూజ్ చేయడం హెల్త్ కేర్ని. ఆన్ ద ట్రంప్ టారిఫ్స్ ఆన్ ఇంపోర్టెడ్ మెడిసిన్స్. రీసెంట్ మనం చూస్తుంటే ట్రంప్ చాలా దేశాల మీద ట్యాక్సెస్ బాగా విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ రోజు మనం చెప్పే టాపిక్ వచ్చి హెల్త్ ప్రొడక్ట్స్ మీద, ముఖ్యంగా మెడిసిన్స్ మీద ఇంపోర్టెడ్ ట్యాక్స్ అనేది చాలా పెంచేశారు. ఇంచుమించు ఎంత అంటే 100% చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రైస్ పెరగడం వల్ల కొన్ని కంపెనీస్ చాలా లాస్ అయిపోతాయి. ముఖ్యంగా ఇంపోర్ట్ చేసే కంట్రీస్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్న అమెరికాకి ఎవరంటే ఒకటి యుఏఈ కంట్రీస్ అన్నాడు, అరబ్ కంట్రీస్, అక్కడ కొన్ని నేషనల్స్ ఉన్నాయి అక్కడ. దాంతోపాటు కొన్ని స్పెషల్ కంట్రీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మటుకు ట్యాక్స్ అనేది అక్కడ 100% ఇంకా హైక్ చేశాడు. అమెరికన్స్ విల్ సీ మెడికల్ బిల్స్ షూట్ అప్ అన్నాడు. షూట్ అప్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్. దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ట్యాక్సెస్ పెరుగుతాయి కాబట్టి ప్రైస్ పెరిగిపోతుంది. దీనివల్ల అమెరికన్స్ చాలా లాస్ అని చెప్పినాడు డ్యూ టు డొనాల్డ్ ట్రంప్స్ యాక్షన్స్. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ అమెరికాకి చాలా కంట్రీస్ అనేవి ఏం చేస్తున్నాయి, ముఖ్యంగా యూకే ఒకటి, తర్వాత సింగపూర్ ఒకటి, స్విట్జర్లాండ్, ఇలాంటి కంట్రీస్ ఎక్కువ మనకి మెడిసిన్స్ ని సప్లై చేస్తున్నాయి. వీళ్ళకి కొంతవరకు ఇబ్బంది, ఎందుకంటే వీళ్ళ మీద 100% ట్యాక్స్ అనేది విధించాడు. కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. యూరోపియన్ యూనియన్ అంటున్నాడు, యూరోపియన్ యూనియన్, తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చి అక్కడ జపాన్ అంటున్నాడు, వీళ్ళకైతే 15% మాత్రమే అంటున్నాడు. అయితే ఇక్కడ ట్యాక్స్ ఏ విధించి దేని మీద అంటే పేటెంట్ మెడిసిన్స్ మీద అంటున్నాడు. పేటెంట్. సో ఇవన్నీ కూడా పేటెంట్ మెడిసిన్స్ తయారు చేసే కంట్రీస్. కానీ ఇండియా అలా కాదనమాట. ఇండియా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే జనరిక్ మెడిసిన్స్. జనరిక్ అంటే జనరల్ మెడిసిన్. ఏదన్నా ఒక మెడిసిన్ కొత్తగా వచ్చినప్పుడు కొంతకాలం పాటు కొన్ని ఓన్ కంపెనీస్ మాత్రమే అవి ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని ఎక్కువ మనం పేటెంట్ డ్రగ్స్ అంటాం. పేటెంట్ మెడిసిన్ అంటే అందరికీ అది అవకాశం ఉండదు, కొంత వాళ్ళకి మాత్రమే. అంటే ఎవరైతే దీన్ని ఇన్వెంట్ చేస్తారో వాళ్ళకే ఈ యొక్క అవకాశం ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత అందరికీ ఇస్తారు. దాన్ని జనరిక్ అంటారు. సో ఇవన్నీ న్యూ డ్రగ్స్ అని చెప్పచ్చు. న్యూ డ్రగ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న యూరోప్, జపాన్, తర్వాత యూకే, సింగపూర్, స్విట్జర్లాండ్. ఇక్కడ ఏం చేసే ట్రంప్ అంటే ఈ కంట్రీస్ మీద 15% మాత్రమే ట్యాక్స్ విధించి వీళ్ళ మీద మాత్రం 100% విధించేశాడు. ఇండియాకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇండియా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది జనరిక్ అని. ఇండియా కానీ చైనా కానీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది జనరిక్ అంటే జనరల్ మెడిసిన్ అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే ఫ్యూచర్లో ఇప్పుడైతే మెడిసిన్ వచ్చి పేటెంట్ మెడిసిన్, ఫ్యూచర్లో జనరిక్ మీద కూడా ట్యాక్స్ పెంచొచ్చేమో చెప్పలేము. కాబట్టి ఇండియా కూడా అమెరికా మీద డిపెండ్ అవ్వకూడదు, మనకి వేరే మార్కెట్స్ ఉండాలి, మనం కూడా కొత్త కొత్త మార్కెట్స్ చూసుకోవాలి అంటున్నాడు. ఓన్లీ అమెరికా మీద డిపెండ్ అయితే ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎక్కువగా లాస్ అవుతుంది అంటే అమెరికన్స్ అని చెప్తున్నాడు. ఎందుకంటే అమెరికాలో చాలా మంది వాళ్ళు ఖర్చు పెట్టే 100 రూపీస్లో 10% ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనమాట, మెడిసిన్ మీదే ఖర్చు పెడుతున్నారు. హెల్త్ పరంగా చేసే ఖర్చుల్లో వాళ్ళు 10% దేనికి అవుతుంది అనమాట, మెడిసిన్కే అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇలా కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి ఆ కంపెనీస్ కూడా ఏం చేస్తాయి అనమాట, పాలసీ హోల్డర్స్ మీద ఎక్కువగా అమౌంట్ని పెంచే ఛాన్సెస్ ఉంటాయి. లేదా కొన్నిసార్లు కొన్ని మందుల్ని కొన్ని వాటిని పక్కకి పెట్టేసే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఎలా చూసుకున్నా అమెరికాకి నష్టం అనమాట, అమెరికాలో ఉన్న ప్రజలకి నష్టం అంటున్నాడు. ఇక్కడ మరీ ముఖ్యంగా ఎక్కువ నష్టపోతున్నారంటే యూకే, సింగపూర్, స్విట్జర్లాండ్, ఈ కంట్రీస్ అనేవి ఎక్కువ లాస్ అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ ఉన్నాయి కదా, కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అలాంటి వాటికైతే పెద్దగా ప్రమాదం లేదు. సో డీటెయిల్గా చూద్దాం, ఓకేనా. మ్యాటర్ చూస్తే అర్థమవుతుంది. టాపిక్ అయితే మాత్రం హెడ్డింగ్ అయితే మాత్రం ట్రంప్ ట్యాక్సెస్ పెంచాడు మెడిసిన్ మీద 100%. హెడ్డింగ్ అలా ఉంది, కానీ ప్రాక్టికల్ గా చూస్తే యూరోపియన్ యూనియన్ మీద, జపాన్ మీద ఓన్లీ 15%, యూకే, సింగపూర్, స్విట్జర్లాండ్ మీద 100%. ఇక్కడ ఇండియా ఎందుకు సేఫ్ అంటే ఇక్కడ ట్యాక్స్ విధించింది దేని మీద అనమాట, పేటెంట్ మెడిసిన్ మీద. దేని మీద కాదన్నాడు అనమాట, జనరిక్ కాదు. ఇండియా, చైనా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న ఎవరనమాట, జనరిక్ మెడిసిన్ మీద. దీంతో పాటు కొన్ని విషయాల్లో అమెరికాకు కూడా కొంత నష్టం జరుగుతుంది అని చెబుతున్నాడు. కాబట్టి ఈ ఫార్మాలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువగా ఏంటంటే అమెరికా మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా మార్కెట్ని విస్తరించుకోవాలి, అలాగే డైవర్సిఫై చేయాలి, రకరకాల చోట్ల మార్కెట్ని
ఏర్పాటు చేసుకోవాలి అంటున్నాడు. బై అనౌన్సింగ్ 100% tariffs on imports of branded and patented medicines. ఇది ట్రంప్ గారికి మనకు అలవాటే కదా, ట్రంప్ గారు సడన్ గా న్యూస్ చెప్తుంటాడు, సడన్ గా ఏదో ఒకటి వచ్చి మనకి సర్ప్రైజ్ ఇస్తాడు. ఇక్కడ వచ్చి అనౌన్స్ చేశాడు ట్రంప్. యాక్చువల్గా మీనింగే ట్రంప్ అంటే మీనింగే అనౌన్స్ అని చెప్పొచ్చు. అందుకే అనుకుంటే ఇప్పుడు ఏదో ఒకటి అనౌన్స్ చేస్తూనే ఉంటాడు. ట్రంప్ అంటే మీనింగే అనౌన్స్. బేసిక్ గా ఇక్కడ ట్రంప్ మన ప్రాపర్ నౌన్ గా చెప్తాము. ట్రంప్ జనరల్ గా తీసుకుంటే, వెర్బ్ గా తీసుకుంటే ట్రంప్ అంటే మీనింగ్ వచ్చి అనౌన్స్. బై అనౌన్సింగ్ 100% tariffs on imports of branded and patented medicines with effect from, ఎక్కువ ఎగ్జామ్ వస్తుంది, WEF అంటాడు. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అంటే అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. ఎప్పటి నుంచి అంట ఈ రూల్ వస్తుంది? October 1st అంట యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ వెపనైజ్. చెప్పిందా కాలేదు మనం? వెపనైజ్ అంటే పొలిటిసైజ్. ఇది చూడడానికి ఏదో ఒక బిజినెస్ పరంగా ఉంది, కానీ ఇది కొంతమంది కొన్ని దేశాలని ఇబ్బంది పెట్టాలి అంటే రాజకీయాలు చేస్తారు ఇక్కడ. ఇది పొలిటికల్ ఇష్యూగా మార్చేశారంట ట్రంప్. ఇలా ట్యాక్సెస్ పెంచడం వల్ల కొన్ని కంట్రీస్ కావాలనే లాస్ అవ్వాలని చెప్పి, కొన్ని కంట్రీస్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా చేశారు. తెలుసు కదా, ట్రంప్ ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినా, అపోజ్ చేసిన వెంటనే వాళ్ళ మీద చేసి ఫస్ట్ పని ట్యాక్సెస్ పెంచడమే. సో మనకు కూడా అలాగే చేసాం. చాలా రీసెంట్ చూసాం, ఇండియా మీద కూడా ట్యాక్సెస్ ని చాలా పెంచేశారు. ఇక్కడ అదే జరిగింది అనమాట. పొలిటిసైజ్ చేస్తున్నారు. ఈ ట్యాక్స్ అయినా ఒక వెపన్ గా వాడుకుంటున్నారు తన పొలిటికల్ యొక్క సర్వైవల్ కి. యాక్సెస్ టు అంటే అవైలబిలిటీ. యాక్సెస్ అంటే మీనింగ్ మనం ఏం చెప్పొచ్చు? అవైలబిలిటీ కదా. సో యాక్సెస్ ని అందరికి ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు. అంటే కొంతమందికి అవకాశం ఉండాలి అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తున్నారు. ట్రంప్ హ్యాస్ వెపనైజ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఇన్ అమెరికా వేర్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అకౌంట్ ఫర్ అన్నాడు. అక్కడ అకౌంట్ ఫర్ అంటే షేర్, ఎక్కువ వస్తుంది ఎగ్జామ్ ఇది. అకౌంట్ ఫర్ అంటాడు. అకౌంట్ ఫర్ అంటే మీనింగ్ వచ్చి షేర్. దీని షేర్ ఎంత అని చూస్తే అకౌంట్ ఫర్ అబౌట్ 10% ఆఫ్ హౌస్ హోల్డ్ మెడికల్ కేర్ స్పెండింగ్. ఒక ఫ్యామిలీ వచ్చి మెడికల్ పరంగా ఖర్చు పెట్టే దాంట్లో 10% అంటే సపోజ్ వాళ్ళు హెల్త్ కి హాస్పిటల్ వాటిలో ఖర్చు పెట్టేది 100 రూపీస్ అనుకోండి, దాంట్లో నుంచి ఒక 10 రూపీస్ దేనికి వస్తుంది అనమాట? ఈ మెడిసిన్కే వస్తుంది అంటున్నాడు. సో అక్కడ కంపేర్ చేస్తున్న 10% ఆఫ్ హౌస్ హోల్డ్ మెడికల్ కేర్ స్పెండింగ్. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటున్నాడు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన వాటిని మనం ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటున్నాడు. అబౌట్ 10% ఆఫ్ హౌస్ హోల్డ్ మెడికల్ కేర్ స్పెండింగ్. ద కేవియట్ ఆఫ్ 15% టారిఫ్ క్యాప్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్ అండ్ జపాన్. క్యావియట్ అన్నాడు. CAVET. క్యావియట్ అంటే అయితే రూల్ అని చెప్పొచ్చు, లేదంటే కండిషన్. సో బయటికి చూస్తే 100% అన్నాడు, కానీ చూస్తే మళ్ళీ కొన్ని కంట్రీస్ కి 15%. ఎవరా కంట్రీస్? యూరోపియన్ యూనియన్, తర్వాత జపాన్. వీళ్ళకైతే 15%. సో ద 15% టారిఫ్ క్యాప్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అన్నాడు. ఆ క్యాప్ అంటే మీనింగ్ వచ్చి లిమిట్ గా చెప్పొచ్చు. అటు క్యాప్ అన్నాడు, మీనింగ్ వచ్చి లిమిట్. ఎంత అంటే లిమిట్ అది 15%. యూరోపియన్ యూనియన్ అండ్ జపాన్ విచ్ ద యుఎస్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ విల్ ఆనర్. మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం అన్నాడు. ఎవరికి? జపాన్కి, తర్వాత మనం చెప్పిన EUకి. Blunts the announcement as these two jurisdictions account for nearly 3/4 of pharma imports అంటున్నాడు. 3/4 అంటే 75% అమెరికాకి ఇచ్చే మెడిసిన్ ఇంపోర్ట్స్ ఎవరన్నమాట ఎక్కువ ఉందన్నమాట? వీళ్ళే. ఇది ఏం చేస్తానమాట? బ్లంట్స్ అన్నాడు. ఇక్కడ బ్లంట్స్ అంటే గర్భగా చెప్పాడు వీకెన్. మనం చూడడానికి తక్కువ పర్సెంట్ ఇలా ఉంది, కానీ అది కూడా చిన్న మైనస్ వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తుంది ఎవరు? ఎక్కువ కంట్రీ వస్తున్నాయి ఈ కంట్రీసే, కాబట్టి అది చాలా ఇబ్బంది కలిగించే విషయం అంట. యాజ్ దీస్ టూ జ్యూరిస్డిక్షన్స్ అన్నాడు. జ్యూరిస్డిక్షన్స్ అంటే ఆ ఏరియాస్ అని చెప్పొచ్చు. అకౌంట్ ఫర్ నియర్లీ 3/4 ఆఫ్ ఫార్మా ఇంపోర్ట్స్. మచ్ ఆఫ్ దిస్ ట్రేడ్ కన్సిస్టెస్ ఆఫ్ పేటెంటెడ్ మెడిసిన్ సచ్ యాజ్ ద డానిష్ మేడ్ వెయిట్ లాస్ అండ్ యాంటీ డయాబెటీస్ డ్రగ్స్ వెగోవి అండ్ ఒజంపిక్. ఇక్కడ 2 రకాల మెడిసిన్స్ ఉన్నాయంట. ఇవి పేటెంటెడ్ అంటున్నాడు, డ్రగ్స్ అంటున్నాడు. దాని మీద ఎక్కువగా పడింది ఇక్కడ. సో ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నాడు.
ఈ రెండు కంట్రీస్ కూడా ఎక్కువగా వేటిని ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్తున్నాడు ఇక్కడ, పేటెంటెడ్ డ్రగ్స్ నే, కాబట్టి ఎక్కువ లాస్ అవుతున్నారు అంటున్నాడు. మచ్ ఆఫ్ దిస్ ట్రేడ్ కన్సిస్టెస్ ఆఫ్ పేటెంటెడ్ మెడిసిన్స్ సచ్ యాజ్ ద డానిష్ మేడ్ వెయిట్ లాస్ అండ్ యాంటీ డయాబెటిస్ డ్రగ్స్. అక్కడ రెండు డ్రగ్స్ పేర్లు చెప్పాడు, వెగోవి అండ్ వజెపిక్ ఇవన్నమాట. ద ఇంపాక్ట్ ఆన్ పేషెంట్స్ నీడింగ్ స్పెషలైజ్డ్ క్యాన్సర్ ఆర్ రేర్ డిసీజెస్ డ్రగ్స్ ఆల్సో కుడ్ ఆల్సో బి సివియర్. ముఖ్యంగా క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్స్ ఇవి కూడా చాలా రేట్స్ పెరిగే ఇబ్బంది ఉంది. దీనివల్ల అయితే ఏమవుతా పేషెంట్స్ అయితే తక్కువ రేట్లో చీప్ మెడిసిన్ తీసుకోవచ్చు, లేదా మొత్తానికి మెడిసిన్ కొనలేకపోవచ్చు. ఇది చాలా చాలా ఇబ్బంది పెట్టే విషయం. హెల్త్ ప్రొడక్ట్స్ కాబట్టి దీని మీద ట్యాక్స్ అనేది మంచిది కాదు అన్నట్టు ఇక్కడ ఆధార్ మనకి చెబుతున్నాడు. అల్టిమేట్ గా ఇంపాక్ట్ తీసుకుంటుంది ఎవరని చెప్పొచ్చు, అమెరికాలో ఉన్న ప్రజలు. ఈ తీసుకున్న డిసిషన్స్ వల్ల అమెరికాలో ఉన్న పీపుల్ కి ఇబ్బంది అవుతుంది. కొన్ని మెడిసిన్స్ మీద ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ ఇలాంటివన్నీ కూడా రేటు బాగా పెరిగిపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దానికి తగ్గట్టు ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళు చేసే అమౌంట్ యొక్క ప్రీమియంని పెంచేస్తాయి, లేదా కొన్ని మెడిసిన్స్ ని వాళ్ళ పాలసీ నుంచి తీసేయచ్చు. ఇలా రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ గా పనిచేస్తుందని చెప్తున్నాడు. ముఖ్యంగా అమెరికన్స్ కి మనకి చూడడానికి ఇక్కడ 15% అంటున్నాం, కానీ ఆ 15% యాక్చువల్ గా వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవన్నీ కూడా పేటెంటెడ్ మెడిసిన్. ఆ మెడిసిన్ లో 15% యాక్చువల్ మనం అన్నాం కదా, 3/4 అన్నాము అంటే మెజారిటీ కదా. సో ఈ మెజారిటీలో మళ్ళీ 15% అనమాట. సో కాబట్టి అక్కడ చాలా చాలా వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయమే. దేర్ విల్ ఆల్సో బి లైక్లీ ఇంపాక్ట్ ఆన్ ది యుఎస్ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్. మరీ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ మీద చాలా చాలా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు మరి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పే చేయాలంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ ముందు వాళ్ళతో అమౌంట్ అనేది ఏం చేస్తారనమాట, కట్టించుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ ఇంపోజ్ చేసే అవకాశం ఉంది దీని మీద అనమాట, హెల్త్ ఇన్సూరెన్స్. యాస్ ఫార్మ్స్ వుడ్ అటెంప్ట్ టు పాస్ ఆన్ అన్నాడు. పాస్ ఆన్ అంటే షిఫ్ట్ చేయడం, పాస్ ఆన్ అంటే షిఫ్ట్ చేస్తారన్నమాట. వాళ్ళ మీద పడే భారాన్ని ఎవరి మీద తెస్తారు, తీసుకొచ్చి కస్టమర్స్ మీద, అంటే ఆ పేషెంట్స్ మీదే కదా అంటున్నాడు. హైయర్ ప్రైసెస్ ఆఫ్ స్పెషాలిటీ అండ్ పేటెంటెడ్ మెడిసిన్స్ ఆన్ టు పాలసీ హోల్డర్స్. సో మొత్తం మీద ఆ కంపెనీ బాగానే ఉంటుంది, ట్రంప్ బాగానే ఉంటున్నాడు. ఎవరికి ఇబ్బంది అంటే ఇక్కడ ముఖ్యంగా పాలసీ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, లేదంటే పాలసీలో కొన్ని మెడిసిన్స్ అన్నా కవర్ అవ్వకుండా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ స్టడీ ఫౌండ్ దట్ ఏ 25% టారిఫ్ ఆన్ పేటెంటెడ్ డ్రగ్స్. మామూలుగా 25% పెంచితేనే దీని మీద అనమాట, పేటెంటెడ్ డ్రగ్స్ మీద ఎంత ఇంపాక్ట్ చెప్పాడు అక్కడ. వుడ్ రైజ్ యాన్యువల్ డ్రగ్ కాస్ట్ బై అబౌట్ $51 బిలియన్ అంట. 25% పెంచితేనే అంత ఉంటుంది, చాలా పెద్ద అమౌంట్ అది. ద కంట్రీస్ మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్ దోస్ లెఫ్ట్ అవుట్ సైడ్ ద ఎగ్జంప్షన్స్. ముఖ్యంగా ఎవరికంటే ఎగ్జంప్షన్స్ లేని వాళ్ళకి, మనం చెప్పుకున్న కొన్ని కంట్రీస్ యూరోపియన్ యూనియన్, జపాన్కి కొంత ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అవి పర్వాలేదు ఎందుకంటే 15%. అవి కాకుండా యూకే కానీ స్విట్జర్లాండ్ కానీ సింగపూర్ చూస్తే అవి ఎగ్జామ్షన్లోకి లేవు, అంటే వాళ్ళ మీద 100% ట్యాక్స్ అనేది పడిపోతుంది, వాళ్ళకి ఇంకా లాస్ అంట. సో ద కంట్రీస్ మోస్ట్ ఎక్స్పోజ్డ్ ఆర్ దోస్ లెఫ్ట్ అవుట్ సైడ్ ద ఎగ్జామ్షన్, ద యూకే, స్విట్జర్లాండ్ అండ్ సింగపూర్ హబ్స్ అంటే సెంటర్స్. దేని సెంటర్స్ అవి, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఫేస్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ 100% టారిఫ్ బర్డెన్. అక్కడ ఫేస్ ద పక్కన ప్రాస్పెక్ట్ అన్నాడు, అక్కడ ప్రాస్పెక్ట్ అంటే నౌన్ గా చెప్పొచ్చు, ఈ సెన్స్ లో మీనింగ్ వచ్చి పాసిబిలిటీ, వేరే మీనింగ్ వచ్చి యాక్చువల్గా అయితే హోప్ గా చెప్తుంటాం, ఇక్కడ మీనింగ్ వచ్చి పాసిబిలిటీ. మరీ ముఖ్యంగా ఒక పాసిబిలిటీ అయితే ఉందంట. ఎవరి మీద ఉందంటున్నాడు అక్కడ, సో ముఖ్యంగా ఈ కంట్రీస్ మీద. ఈ కంట్రీస్ ఏం ఫేస్ చేయబోతున్నాయంట, ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఏ 100% టారిఫ్ బర్డెన్. టారిఫ్ అంటే ట్యాక్స్ కదా, ఆ యొక్క ఇబ్బందిని వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు అని చెబుతున్నాడు. సో ఇక ట్రంప్ ఏం చేశాడు తెలుగు అంటే, తనకి ఫేవర్ ఉన్న కంట్రీస్ మీద ఏమో తక్కువ పర్సంటేజ్, ఇష్టం లేని కంట్రీస్ మీద ఎక్కువ పర్సంటేజ్ ట్యాక్స్ ని విధించారు. సో విచ్ కుడ్ మేక్ దర్ ప్రొడక్ట్స్ ఎక్స్పెన్సివ్. దీనివల్ల ఏమవుతుంది, 100% అంటే అక్కడ ప్రైస్ డబుల్ అయిపోతుంది. డబుల్ అయిపోవడం వల్ల అమెరికా మార్కెట్లో దానికి అంత క్రేజ్ ఉండదు, కాస్ట్లీ అయిపోతుంది, కాబట్టి ఎవరు కొనరు.
వేరే వస్తువులు కొనుక్కుంటారు, వేరే మెడిసిన్ కొనుక్కుంటారు కాబట్టి ఈ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్కి అక్కడ సేల్స్ తగ్గిపోతాయి. ఇది చాలా ఇబ్బంది పెట్టే విషయం అంట. ముఖ్యంగా యూకే ఒకటి, స్విట్జర్లాండ్ ఒకటి, అలాగే సింగపూర్, ఇక్కడ ఎక్కువగా క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ అవి ఎక్కువ తయారు చేస్తారని చెప్తున్నాడు. ఇది చాలా చాలా నష్టం కలిగించే విషయం అనమాట ఈ 3 కంట్రీస్కి. సో దీని పట్ల మనం చెప్తున్నప్పుడు పార్షాలిటీ అయితే ఇక్కడ చూపిస్తారని చెప్పొచ్చు. ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ పార్షాలిటీ చూపిస్తున్నారు. ఇక ఇండియా విషయానికి వద్దాం. ఇండియా స్ప్రాలింగ్ జనరిక్స్ ఇండస్ట్రీ. స్ప్రాలింగ్, SPRAWLING. స్ప్రాలింగ్ అంటే అడ్జెక్టివ్, స్ప్రాలింగ్ అంటే మీనింగ్ వచ్చి వ్యాస్ట్ అని చెప్పొచ్చు, లేదంటే హ్యూజ్. మనం ఎక్కువ చూస్తాం ఇండియాలో ఎక్కువ జనరిక్స్ మెడిసిన్స్ మన వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. దానికి ఇండియా చాలా ఫేమస్ అంటున్నాడు. సో ఇండియా స్ప్రాలింగ్ జనరిక్స్ ఇండస్ట్రీ హ్యాస్ ఫర్ ద మూమెంట్ బీన్ స్పేర్డ్. ఇక్కడ మనకు ఒక అవకాశం ఏంటంటే ఇక్కడ మన ఇండియా స్పేర్ అయ్యింది. ఇక్కడ స్పేర్ అంటే వెర్బ్ ఎగ్జెంప్ట్. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ వేసింది దేని మీద అనమాట, రిజిస్టర్డ్ ఆర్ పేటెంటెడ్ మెడిసిన్స్ మీదే, దేని మీద కాదనమాట, జనరిక్స్ మీద కాదు. ఇండియా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరిని, జనరిక్స్ నే. కాబట్టి ఇండియా అయితే ఇక్కడ మాత్రం చాలా చాలా సేఫ్ అంటున్నాడు. సో జనరిక్స్ అకౌంట్స్ ఫర్ 90% ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్ డిస్పెన్స్ ఇన్ ద యుఎస్ అన్నాడు. అక్కడ పదం చెప్పాడు. సో ఎక్కువగా అమెరికా వాళ్ళు వాడదాంట్లో 90% ఏంటనమాట జనరిక్ డ్రగ్సే. సో డిస్పెన్స్ అన్నాడు. డిస్పెన్స్ అంటే ఇవ్వడం, అక్కడ డిస్పెన్స్ చేస్తారు. డిస్పెన్స్ అంటే అక్కడ ప్రొవైడ్ చేయడం, డిస్పెన్సరీ, డిస్పెన్స్. సో ఇన్ యుఎస్ అబౌట్ 13% ఆఫ్ స్పెండింగ్ అంటున్నాడు. కాకపోతే వాళ్ళు దాని మీద పెట్టే ఖర్చు అయితే, అంటే మెడిసిన్స్ అయితే 90% కానీ అమౌంట్ పరంగా చూస్తే 13% అంట. సో ఆఫ్ అన్నాడు స్పెండింగ్. ఇండియా ఎక్స్పోర్టెడ్ మోర్ దాన్ 10.5 బిలియన్ వర్త్ ఆఫ్ ఫార్ములేషన్. అండ్ ఫార్ములేషన్స్ అంటే మెడిసిన్ గా చెప్పొచ్చు. టు ది యుఎస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఎనీ టారిఫ్ ఎక్స్పాన్షన్ టు కవర్ జనరిక్స్ ఆర్ బయోసిమిలర్స్ could therefore deal a blow to అన్నాడు. డీల్ ఏ బ్లో టు అంటే మీనింగ్ వచ్చి డ్యామేజ్. ఒకవేళ ట్రంప్ సడన్ గా మనసు మార్చుకొని జనరిక్స్ కూడా రూల్స్ అప్లై చేస్తే మాత్రం అప్పుడు మన ఇండియా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ దాకా జరగడం ఎందుకు, మనమే ముందే దీన్ని కంట్రోల్ చేస్తే బెటర్ అని చెప్పడం కోసం చెప్తున్నాడు. సో వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పోర్ట్ సెక్టార్స్, ఎక్కువగా ఇండియా చాలా మంచిగా ఉన్న సెక్టార్స్ లో ఇది కూడా ఒకటంట, ఈ ఫార్మా సెక్టర్. దెర్ ఈస్ ఆల్సో లింగరింగ్ అన్సర్టనిటీ అన్నాడు. లింగరింగ్ అనే పదం రాశాడు. లింగరింగ్ ఇక్కడ అడ్జెక్టివ్ గా చెప్పండి అంటే మీనింగ్ వచ్చి పర్సిస్టెంట్. అన్సర్టైనిటీ అన్నాడు. నౌన్ గా తీసుకుంటే ఇన్స్టెబిలిటీ అంటే అక్కడ సరిగ్గా లేదనమాట, స్టేబుల్ గా లేదు, అందులో ఏదో అనిశ్చితి అయితే ఉందంట ఈ ఫీల్డ్ లో. ఓవర్ వెదర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, దాన్ని ఏపీఐఎస్ అంటాడంట, విల్ బి కాట్ ఇన్ ద టారిఫ్ నెట్. విల్ బి కాట్ అంటే ఇన్వాల్వ్ అవుతుందా. యాక్చువల్గా ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏపీఐఎస్ అనేవి మెడిసిన్స్ లో ఉపయోగించే ఎలిమెంట్స్ యొక్క పేర్లు అవి, అది కూడా ఒకవేళ కవర్ చేస్తారా లేదా డౌట్ అని చెప్తున్నాడు. విల్ బి కాట్. ఇండియా అండ్ చైనా డామినేట్ గ్లోబల్ ఏపీఐ సప్లై. ముఖ్యంగా ఇండియా చైనా రెండు కూడా ఈ యొక్క ఎలిమెంట్ సప్లైలో చాలా డామినెంట్ గా ఉన్నాయి. ద యుఎస్ ఇట్ సెల్ఫ్ రిమైన్స్ ఏ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెడిసిన్స్. అమెరికా కూడా కొత్త కొత్త మెడిసిన్స్ తయారు చేయడంలో చాలా ఇన్నోవేటివ్ గా చాలా మంచిగా ఉందని చెప్తున్నాడు. సో ఎక్స్పోర్టింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ డ్రగ్స్ వరల్డ్ వైడ్. వీళ్ళు కూడా బయట కంట్రీస్ కి చాలా మెడిసిన్స్ ని సప్లై చేస్తుందంట అమెరికా. హౌ ద న్యూ టారిఫ్స్ ఆన్ ఇంపోర్టెడ్ పేటెంటెడ్ డ్రగ్స్ విల్ ఇంటరాక్ట్ విత్ ద ప్రైస్ కాంపిటిటివ్నెస్ ఆఫ్ యుఎస్. దీనివల్ల ఏమవుతుంది అనమాట, అమెరికా కంపెనీస్ అయితే తక్కువ రేటుకి వస్తాయి, బయట కంట్రీస్ అయితే కాస్ట్ పెరిగిపోతుంది. దీనివల్ల అక్కడ ఏమవుతుంది అనమాట, పోటీతత్వం పెరిగిపోతుంది. పోటీతత్వం పెరిగిపోవడం వల్ల ఏ విధంగా ఉంటుందా అని ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు. ఎక్స్పోర్టింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ డ్రగ్స్ వరల్డ్ వైడ్, how the new tariffs on imported patented drugs will interact with the price competitiveness of US. Exports remains unclear. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి అన్క్లియర్ గా ఉన్నాయి, స్పష్టత లేదు. మిస్టర్ ట్రంప్స్ మూవ్ కేమ్ డిస్పైట్ అబ్జెక్షన్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ బాడీ ఫార్మా. అమెరికాలో ఒక బాడీ ఉందన్నమాట, ఒక పవర్ఫుల్ బాడీ. వాళ్ళు చెప్పినా సరే ట్రంప్ లెక్క చేయట్లేదు, ఇలా చేయొద్దు, ఇది మంచిది కాదు, మనకి లాస్ అవుతారు పబ్లిక్ అని చెప్పిన మోడీ ట్రంప్ వాళ్ళ మాట వినట్లేదు. వాళ్ళ మాటని పక్కన పెట్టేసి డెసిషన్ తీసేసుకున్నారు.
మిస్టర్ ట్రంప్స్ మూవ్ కేమ్ డిస్పైట్ అంటే అయినప్పటికీ అబ్జెక్షన్స్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ అంటే పవర్ఫుల్ బాడీ ఫార్మా విచ్ వాంట్ ద టారిఫ్స్ వుడ్ రైజ్ కాస్టెస్ ఫర్ పేషెంట్స్ వితౌట్ అడ్రసింగ్ స్ట్రక్చరల్ సప్లై చైన్ ఇష్యూస్. దీనివల్ల చాలా సప్లై చైన్ ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ అన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. మెడిసిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పినా సరే వాళ్ళ మాట ఇక్కడ ట్రంప్ అయితే అస్సలు వినట్లేదు. వాళ్ళు చెప్పిన వాటిని పక్కన పెట్టేసి డెసిషన్ తీసేసుకున్నారు. ఫర్ ద వరల్డ్ ద మూవీ ఈస్ రిమైండర్ దట్ గ్లోబల్ సప్లై చైన్స్ ఫోర్జ్డ్ ఇన్ ద పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అక్కడ ఫోర్జ్ అంటే బిల్డ్ అయ్యింది, ఒక సిస్టమ్ని బిల్డ్ చేశారు. అక్కడ ఫోర్జ్ అంటే బిల్డ్ అయ్యింది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ సప్లై చైన్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ ట్యాక్సెస్ వల్ల లాస్కి ఎవరు చేయరు కదా, దానివల్ల ఏమవుతుంది మొత్తం ఈ యొక్క ఇండస్ట్రీ మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాడు. సో సెకండ్ వరల్డ్ వార్ ఆర్డర్ ఆర్ బీయింగ్ రీషేప్డ్ బై న్యూ పొలిటికల్ రియాలిటీస్. కొత్త ఈ మధ్య వచ్చిన ఈ యొక్క రిలేషన్షిప్స్ అనేది దీనివల్ల మొత్తం మార్చేశాయి. నేషన్స్ హెవీలీ డిపెండెంట్ ఆన్ యుఎస్. ముఖ్యంగా దేశాలు అనేవి ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నాయి. డిమాండ్ మస్ట్ యాక్సలరేట్ ఆల్టర్నేటివ్. యాక్సలరేట్ అంటే ఇంక్రీజ్, పెంచాలి, స్పీడ్ పెంచాలి. మనం వాళ్ళ మీద మాత్రమే డిపెండ్ అయి ఉండకూడదు. సో ట్రేడ్ అలియన్సెస్ అన్నాడు. అలియన్స్ అంటే కోలిషన్స్ లేదా ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు. అండ్ డైవర్సిఫై. డైవర్సిఫై అంటే డిఫరెన్షియేట్ చేసుకోవాలి, ఒకే రూట్ కాకుండా 2-3 రూట్లు చూసుకోవాలంటున్నాడు. ఎక్స్పోర్ట్ మార్కెట్స్. దిస్ ఈజ్ నౌ నెసెసిటీ ఫర్ ఇండియాస్ ఫార్మా సెక్టర్ యాజ్ వెల్. ఇది ప్రపంచ దేశాలకే కాదు మనకి కూడా ఒక అవసరము, నెసెసిటీ. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏమి బాగాలేదు. ప్రస్తుతానికైతే ఇండియా సేఫ్ ఒక రకంగా. ఎందుకంటే ట్రంప్ ట్యాక్సెస్ విధించింది ఎవరి మీద అనమాట, పేటెంటెడ్ మెడిసిన్స్ మీద. ఎవరి మీద కాదంటున్నాడు, మనకి జనరిక్ మెడిసిన్స్ మీద కాదు. ఆ ఒక్క విషయం వల్ల మనం కొంచెం సేఫ్ అయిపోయాం. లేదనుకోండి ఇండియా కూడా చాలా లాస్ అవ్వాల్సి వచ్చేది. మన మెడిసిన్స్కి అమెరికాలో చాలా పోటీ అనేది పెరిగిపోవడం వల్ల మన రేట్లు పెరిగిపోతే మన మెడిసిన్స్ కొనరు. ఇది ఇబ్బంది కలిగించే విషయం. ఇప్పటికైనా సరే ఇండియా తెలుసుకొని ఇండియాని కాకుండా మనకి అమెరికా ఒకటే కాకుండా మనం వేరే వేరే మార్కెట్స్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. దాని ద్వారా మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్న అతి కొద్ది సెక్టార్స్లో మంచి సక్సెస్లో ఉన్న సెక్టార్ ఏంటంటే ఈ ఫార్మా సెక్టార్ అని చెప్తున్నాడు. మన ఫార్మా సెక్టార్లో స్ట్రాంగ్గా ఉన్నాం, అది ఇండియాకి మంచిది అని చెబుతూనే మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఆదర్ ఇక్కడ చెబుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ప్రైమరీ కన్సర్న్ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ ద 100% టారిఫ్స్ announced by the US president? Option B, it would make branded and patented medicines more expensive for American patients. మనకేం లాస్ లేదు, కొనేది వాళ్ళే కాబట్టి పేషెంట్స్కి ఇబ్బంది. 12th క్వశ్చన్, అకార్డింగ్ టు ద పాస్ విచ్ కంట్రీస్ ఆర్ మోస్ట్ వల్నరబుల్? యూకే, స్విట్జర్లాండ్ అండ్ సింగపూర్. ముఖ్యంగా వాళ్ళ మీద 100% ట్యాక్స్ విధించాడు కాబట్టి లాస్ ఎక్కువ వాళ్ళకే ఉంటుంది. 13th, why is the impact of the tariffs blunted for some regions such as the EU and Japan? B, they were given a tariff cap of 15% on pharma imports. So what risk does India's generics industry face according to the passage? B, a possible inclusion of generics and APIs under US tariffs in the future. Future లో చెప్పలేమన్నమాట, ఇవన్నీ కూడా ట్యాక్స్ తీసుకొస్తాడు ట్రంప్ అని చెప్తున్నాడు. B is the right answer. Which of the following best captures the central theme of the passage? B, the shift in global supply chains due to political interventions like tariffs. ముఖ్యంగా పొలిటికల్ లాగా చేస్తున్నారు ఈ యొక్క మార్కెట్ని. వెపనైజ్ అంటే ఏం చెప్పాను, ఎక్స్ప్లాయిట్. బెస్ట్ ఆప్షన్ సి. స్ట్రెంథెన్ కాదు, మిలిటరైజ్డ్ అన్నది కాదు, ప్రొహిబిటెడ్, ఎన్ఫోర్స్. ప్రొహిబిట్ అంటే బ్యాన్ చేయడం, ఎన్ఫోర్స్ అంటే ఎగ్జిక్యూట్ చేయడం, మిలిటరైజ్ అని మిలిటరీకి వెరపుగా రాశాడు. అన్సర్టనిటీ అంటే ఇన్స్టెబిలిటీ. ఏ కానీ సిలో ఉన్న కన్ఫ్యూజన్ కానీ, డిలో ఉన్న డౌట్ కానీ, ఈలో ఉన్న డిస్క్, ఇవన్నీ క్వశ్చన్కి ఈక్వల్గా చెప్పొచ్చు. బిలో ఉన్న క్లారిటీ ఆన్సర్ వస్తుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కన్సర్న్ డిడ్ ద ఇన్ఫ్లేషన్ బాడీ ఫార్మా రైజ్ అబౌట్ ద న్యూ యూఎస్ టారిఫ్స్ ఆన్ ఇంపోర్టెడ్ మెడిసిన్? బి, ద టారిఫ్స్ వుడ్ ఇంక్రీజ్ కాస్ట్స్ ఫర్ పేషెంట్స్ వితౌట్ ఫిక్సింగ్ సప్లై చైన్ ఇష్యూస్. సప్లై చైన్ ఇష్యూస్ అలా లేకుండా చేస్తే ఇబ్బంది పడతారని చెప్తున్నాడు పేషెంట్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్, అకార్డింగ్ టు ద పాసేజ్ వాట్ షేర్ ఆఫ్ యూఎస్ ప్రిస్క్రిప్షన్స్ స్పెండింగ్ ఈజ్ ఎ ట్రిబ్యూట్ టు జనరిక్స్? 90% ఆఫ్ ప్రిస్క్రిప్షన్ బట్ ఓన్లీ 13% ఆఫ్ స్పెండింగ్. మందులు ఎక్కువ కొంటున్నారు కానీ ఖర్చు తక్కువ అవుతుంది. 20,
విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ. డి చూడండి, ద యూరోపియన్ యూనియన్ అండ్ జపాన్ ఫేసెస్ 100% కాదు, వాళ్ళిద్దరికి మాత్రమే తగ్గించారు, వాళ్ళిద్దరికి మాత్రమే 15% అన్నాడు. కాబట్టి డి అనేది రాంగ్. సో డి తీసేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్.